జనరల్గా అంటే ఆర్గనైజేషన్స్ హెడ్స్గా మీరు అటార్నీస్గా ఉన్నప్పటికి కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి మీకు మధ్యలో కూడా చాలా వరకు అంటే మీ వరకు వచ్చి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలని తెలుసుకోవడానికి స్వీటీ హ్యూస్టన్ నుండి తను రెడీగా ఉంది. ఒకసారి మనం స్వీటీని కనుక్కుందాం. స్వీటీ, అసలు స్టూడెంట్స్ అక్కడున్న కన్ఫ్యూజన్ ఏంటి? మనతో పాటు తానా, నాట్స్, అదేవిధంగా ఆటా ప్రెసిడెంట్స్, ఇద్దరు అటార్నీస్ ఉన్నారు. కానీ నిజంగా స్టూడెంట్స్ వీళ్ళని రీచ్ అవ్వాలి అంటే అది అంత ఈజీనా? అదొకటే కాకుండా స్టూడెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? వాళ్ళు ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎప్పుడూ లేరు కాబట్టి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ఎస్ సార్, అంటే గతంతో పోలిస్తే గనక ప్రస్తుత పరిస్థితులు అంటే గత 4 నెక్స్ట్ ఓపీటీకి కనుక అప్లై చేయాలి అంటే 1 ఇయర్ సర్టన్ టైం పీరియడ్ అనేది ఇప్పుడు కనబడుతుంది. గతంలో కనుక మనం చూస్తే జస్ట్ 1 to 2 monthsలో రిప్లై ఇచ్చేవాళ్ళు. అట్లీస్ట్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయము, తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఒక యూఎస్సిఎస్సి రిప్లై ఇవ్వడానికి ఇంత టైం పీరియడ్ పడుతున్నప్పుడు ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఒక 10 days నుంచి కనుక మనం యూఎస్లో అబ్జర్వ్ చేస్తే స్పీడ్ లిమిట్ క్రాస్ చేశారని, స్కూల్ జోన్స్లలో సర్టన్ లిమిట్ కన్నా కాస్త 10 స్పీడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి మీ వీసాస్ రివోక్ చేస్తున్నాము అంటే సిల్లీ రీజన్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ ప్యానిక్ అవ్వడంతో పాటు ముఖ్యంగా యూఎస్లో ఉన్న సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు పెట్టే పోస్ట్లకి రిప్లైలు ఇస్తున్నారు. ఇప్పుడు అదే కనుక మనం చూస్తే దాదాపు 1000 మందికి పైగా కూడా ఇలాంటి రివోకేషన్ మెసేజెస్ వచ్చాయి. కానీ వాళ్ళు వెంటనే అడ్వకేట్ని అప్రోచ్ అవడమో లేకపోతే మన తెలుగు కమ్యూనిటీస్కి సంబంధించిన అసోసియేషన్స్ని అప్రోచ్ అవ్వాలి అంటే చాలా టైం పీరియడ్, అంటే అందరూ కాంటాక్ట్లో ఉండరు కాబట్టి అటార్నీని అప్రోచ్ అవ్వాలన్నా కూడా దాదాపు 1 week టైం పడుతుంది. సో ఈ 1 week టైంలో తను ఆ టైం పీరియడ్ అనేది లాస్ అయిపోతున్నాడు. సో ఈ 1 week టైం ఎందుకు పడుతుంది అని చెప్పి ఫీజెస్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అటార్నీని కలవాలంటే మినిమం $500, $300 పే చేయాలి. సో ఒకవైపు ఫీజులు పే చేసుకుంటూ మరొక వైపు ఇలాంటి సిచ్యువేషన్స్లో అడ్వకేట్స్ని అప్రోచ్ అయినా కూడా ఇప్పుడున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అడ్వకేట్స్ అందరూ కూడా చాలా బిజీగా ఉన్నట్టు, కనీసం వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరకని సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఒకవైపు ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా ప్యానిక్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మన కమ్యూనిటీస్, మన వాళ్ళందరికీ కూడా అతి సమీపంగా ఉన్నాము అని చెప్పే విధంగా వాలంటీర్స్ కానీ లేదంటే ప్రతి స్టేట్లో ఉన్న వాళ్ళ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్కి ఒక హెల్ప్ లైన్ లేదంటే మెయిల్ ఐడి క్రియేట్ చేస్తే అందరికీ కూడా వీలుగా ఉంటుంది సొల్యూషన్ దొరకడానికి అని చెప్పి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే.